మనమంతా ఇక్కడ టోర్నమెంట్స్ ఆడుతున్నాం, ఎలాగైనా ఛాంపియన్షిప్ కొట్టాలని. ఈ గేమ్ పేరేమో గిమ్మీ, అంటే గోల్ ఈజ్ మేకింగ్ మనీ ఈజీలీ. ఈ ఆటకి మనం పెట్టుకున్న ఒకే ఒక్క రూల్ ఏంటంటే నో రూల్. గోల్ ఏంటంటే కుదిరినన్ని కరెన్సీ నోట్లన్నీ కలెక్ట్ చేసేసేయాలి. దీనికోసం ఇంట్లో వాడైనా సరే వాడి ఇన్కమ్ సోర్స్ వచ్చే లైన్ కనిపెట్టి ముందు ఆ ప్లగ్ పీకేయాలి. ఇక బయటోడైతే ఇంకొకసారి మళ్ళా వాడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా భయపడిపోవాలి. అలా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇలా ఈ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్ని డెడికేటెడ్గా ఆడుకుంటూ పోవటమే. అప్పుడెప్పుడో కరెన్సీ లేని కాలంలో గుప్పెడు బియ్యం కోసం ఒక గొర్రె పిల్లని ఎక్స్చేంజ్ చేసే బాటర్ సిస్టమ్ అనే లావాదేవీలు ఉండేవంట. ఇదెవడికో అన్యాయం అనిపించిందంట. వెంటనే అరుదుగా దొరికే గవ్వల నుంచి గోల్డ్ కాయిన్స్ వరకు అన్నిటిని తీసుకొచ్చి ట్రాన్సాక్షన్ కోసం టోకెన్గా వాడేశాడు. ఇదిగో సరిగ్గా ఇక్కడే మనం ఈ బరిలోకి దిగి షూ లేస్ టైట్ చేసింది. దెబ్బకి చైనా వాడు కరెన్సీ నోట్లు కనిపెట్టాల్సి వచ్చింది. దాని పుణ్యమా అని అసలు ఇప్పుడు దేనికి ఎన్ని నోట్లు ఇవ్వాలో క్లారిటీ లేకుండా పోయింది. రెగ్యులేషన్స్ అన్నీ రోడ్డు తప్పాయి కాబట్టే ఖర్చులు పెరిగిపోయాయి. దేశంలో లిమిటెడ్ ఎడిషన్లో ప్రింట్ అయ్యే ఆ కరెన్సీ నోట్లని కుదిరినంత కొట్టేయడం కోసం మనం ఆడుతున్న గేమే ఈ గిమ్మీ, ద అల్టిమేట్ మనీ గేమ్ విత్ నో రూల్స్. అయితే ఈజీ మనీ మేకింగ్ అంత ఈజీ ఏం కాదు. దానికి అన్నిటికంటే ఎక్కువ తెలివి కావాలి. ఎంత తెలివి లేకపోతే హిస్టరీలో వినడానికే నవ్వొచ్చే స్కాండల్స్ జరుగుంటాయి. విక్టర్ లస్టింగ్ అనే ఆర్టిస్టు 2 సార్లు ఈఫిల్ టవర్ని అమ్మాడంట. ఎమాన్యువల్ న్యూడే అని ఒకడు లేని ఎయిర్పోర్ట్ని ఏకంగా బ్యాంక్లోనే తాకట్టు పెట్టాడంట. ఈ వాషింగ్ మెషిన్లో వేసే ప్రతి నోటు డబుల్ అయిపోయిందంటే ఊరు పొలిమేర దాకా క్యూలు కట్టి మరీ కొనడానికి రెడీ అయిపోయారంట. డెన్నీస్ హోప్ గాడికి మన బుద్ధి పైన ఎంత హోపు లేకపోతే చందమామకి ఓనర్ అని చెప్పుకొని మరి మనతో దానిపైన ప్లాట్లు కొనిచ్చుంటాడు. మన దేశంలో మన మధ్య తిరుగుతూ ఎప్పుడు పాకెట్ మనీ కావాల్సి వస్తే అప్పుడు తాజ్మహల్ని అమ్మేశాడంట. సారు పేరు నట్వర్లాల్, కొంచెం అండర్లైన్ చేసుకోండి. ఈయన చూడు, గంగా నదిలో నుంచి నీ బాత్రూమ్ గచ్చులోకి పైప్ లైన్ వేపిస్తా అంటే లక్షల కొద్దీ రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టేశామంట. ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాజిక్ వెల్ అని ఒకడు, మ్యాజిక్ ఏటీఎం అని ఇంకొకడు, మ్యాజిక్ ఎయిర్ అని ఒక మేడం. ఇలా కనపడినోడికి కనపడినట్టు నుదుటిపైన నామాలు పెట్టుకుంటూ పోయారంట. ఆశ పడిన వాడికి, దాన్ని అవకాశంగా తీసుకున్నోడికి ఒక్కటే ఎజెండా ఇక్కడ. కుదిరినంత కాజేసేయాలి, దాన్ని సర్దేసేయాలి. ఇంత చేసి వీళ్ళంతా ఏ ప్రైవేట్ జెట్టో కొనేసి ప్రపంచాన్ని అంతా ప్రీమియం క్వాలిటీలో ఎంజాయ్ చేశారా అంటే అలా కూడా చేయలేదు. దొరికినోడిని దొరికినట్టు తీసుకెళ్ళి జత తెల్లబట్టలు చేతిలో పెట్టి దానిపైన ఒక ఫ్యాన్సీ ప్రిజన్ నెంబర్ అచ్చు వేపించి మళ్ళా బయటికి రాకుండా లోపలికి తోసి తాళాలు వేశారంట. ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్గా మనీ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్, డౌట్ ఏం లేదు ఇందులో. బట్ ఈ దండయాత్ర ఇంకెంత దూరం? ఈ రెస్ట్లెస్ రన్నింగ్ రేస్కి బ్రేక్ ఏమైనా ఉందా? అసలు వెయ్యాలా, వేయచ్చా? ఇలాంటి ఒక క్వశ్చను ఒకవేళ ఎవరికైనా వస్తే 2014లో చదివిన ఒక చిన్న ఆర్టికల్ సమరీ చెప్తా. ఇండియాలో అల్ట్రా రిచ్ అంటే మంత్లీ 4 lakhs ఇన్కమ్ ఉన్నవాడంట. నువ్వు ఎన్నేళ్లు బతికితే అన్నేళ్లు ఈ ఫిగర్ని ఇయర్లీ 6% ఇన్ఫ్లేషన్ రేట్తో మేకప్ చేసుకుంటూ పోవడమే. పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, నీ వృద్ధాప్యం, కాశీ నదిలో నీ కర్మకాండ కూడా ఈ ఫిగర్ మోర్ దాన్ ఇనఫ్ అని ఆ ఆర్టికల్ సారాంశం. ఈ మ్యాజిక్ ఫిగర్ పైన యాడ్ అయ్యే ప్రతి రూపీ జస్ట్ ఏ కౌంటే కానీ నాట్ యువర్ నీడ్ అని ఒక థాట్ఫుల్ లైన్ కనపడింది. బార్డర్ లైన్ కన్విన్సింగ్గానే ఉంది, కానీ ఈ అమౌంట్ ప్లాన్ చేయడం అంటే నాట్ ఏ జోక్. పొరపాటుగా ఎవడికైనా గీత గీసుకొని గేమ్ ఆడాలనిపిస్తే ఇది వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే ఉన్న చోటు నుంచి మనం కదలం.
ఆ అరుగుల కతుక్కుపోయి ఆరాలు తీసే ఫుల్ టైం జాబ్లోకి దూరిపోయాం. సింగిల్ డే లీవ్ తీసుకోకుండా ఈ ఎంక్వైరీలు చేసుకుంటూ అలసిపోయాం. పొర్రపాటుగా ఎవడన్నా బాగుపడితే ఇహ ముగ్గులేసి మధ్యలో ఒక నిమ్మకాయ ప్లేస్ చేసి కోడిని కోసి తాంత్రిక్ రేడియేషన్స్ వాడిపైన రుద్దుతాం. ఇక్కడ కావాల్సిన అప్రోచ్ ఇది కాదు. షిఫ్ట్ యువర్ గేమ్ టు గిమ్మీ 2.0. అంటే గోల్ ఈజ్ మల్టిప్లయింగ్ మనీ ఎఫెక్టివ్లీ. మనమంతా మనీ హ్యాస్ పవర్ అనుకుంటాం, కానీ మనీ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్చేంజింగ్ మీడియం. దానికి పవర్ ఇచ్చేది బ్రెయిన్, స్కిల్ అండ్ నాలెడ్జ్. నీ మైండ్ సెట్టే నీ అసెట్. 100 తీసుకెళ్ళి పకోడీ పొట్లం కొంటావా లేకపోతే పిటి స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తావనే దాన్ని బట్టే దానికి వాల్యూ యాడ్ అవుతుంది. గుర్తుపెట్టుకో, వయలిన్ కొన్న ప్రతి వాడు వాయించలేడు, వాయించిన వాడినే మనం విద్వాన్ అంటున్నాం. ఇక్కడ స్కిల్సే ముఖ్యం. అందుకే పిల్లలకి ఆ ఇంగ్లీషు ఆల్జీబ్రాతో పాటు స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ని నేర్పిస్తే వాడు ఫ్యూచర్లో ఇంకొక జాదుగర్ కాకుండా జాగ్రత్త పడచ్చు. అసలు నన్ను అడిగితే గవర్నమెంట్ని అడిగి స్కిల్ పేస్ బిల్ అనే టైటిల్తో లైఫ్ స్కిల్స్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన ఒక టెక్స్ట్ బుక్ యాడ్ చేయించాలంట. హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ దాకా దాన్ని లెవెల్ వారీగా ట్రైన్ చేసుకుంటూ వెళ్ళటమే. పిల్లల్లో దిగులు తగ్గి ధైర్యం పెరిగిద్ది. ఇటు చూడు, మేకింగ్ మనీ ఈజ్ జస్ట్ స్టార్ట్ అంతే, బట్ దానితో నువ్వు ఏం చేస్తావన్నదే ఇక్కడ మ్యాటర్. ఎవడైతే ప్రాపర్ వేలో రూపీని రెప్లికేట్ చేస్తూ రిక్రియేట్ అవుతాడో వాడే ఛాంపియన్ ఆఫ్ గిమ్మీ 2.0. అది